హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షమ్ము వ్లాగ్స్. మన వీడియోస్‌కి వ్యూస్ తక్కువైనా గానీ రెస్పాన్స్ అయితే చాలా బావుందండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు నేను ఒక కంటెంట్ అనుకున్నాను. కానీ అది అవుతుందో లేదో నాకు తెలీదు. కానీ ఆ పాయింట్ టచ్ అయ్యేలాగా అయితే నేను మాట్లాడతాను. నేను ఏ కంటెంట్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నానో మీకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. సరదాగా మాట్లాడుకుందాం. రోజు మొత్తంలో మనం ఏం తింటాం? పొద్దున్న లెగుస్తాం, కొన్ని వాటర్ తాగుతాం, లేదా టీ గానీ, కాఫీ గానీ తాగుతాం. మళ్ళీ టిఫిన్ తింటాం. మళ్ళీ మనకేదైనా పని పడి బయటికెళ్తే అక్కడ ఒక హోటల్ కనపడితే ఊరుకుంటామా? మళ్ళీ అక్కడికెళ్ళి ఏదో ఒకటి ఓ పట్టు పడతాం. నెక్స్ట్ మళ్ళీ భోజనంకి, టిఫిన్‌కి తినే గ్యాప్‌లో మళ్ళీ టీయో, కాఫీయో ఏదో ఒకటి తాగుతాం. తర్వాత నెక్స్ట్ స్నాక్స్ అని, పానీపూరి, మిర్చి బజ్జీ ఇలాగా అదని, ఇదని కాకుండా రాత్రి వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. మరి ఇన్ని తింటున్న మనం, మన బాడీ ఎలా అరిగించుకుంటుందంటారు? మరి ఇది నిజంగా మిరాకిలే కదా! ఇప్పుడు ఒక జ్యూసర్ ఉంది. మనకి జ్యూస్ కావాలి. మనం ఫ్రూట్స్ కట్ చేస్తాం, అందులో వేస్తాం. అప్పుడది దాని పని ఏం చేస్తుంది? అందులో ఉన్న పల్పు వేస్ట్ అంతా కూడా ఒకవైపు తీసుకెళ్తుంది. మనకు కావాల్సిన జ్యూస్ అంతా కూడా హెల్తీ జ్యూస్ అంతా కూడా ఒకవైపుకి తీసుకొస్తుంది. సేమ్ మన బాడీ కూడా అలాగే. మనం ఎంత గడ్డి తిన్నా సరే, మన బాడీలో ఉన్న వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకొని, మనకున్న వేస్ట్ అంతా కూడా బయటికి పంపిస్తుంది. కానీ దేనికైనా సరే ఎంత మోతాదులో అందించాలో అంతే అందించాలి. లేదంటే అన్నీ డ్యామేజ్‌లే అవుతాయి. అసలు మన బాడీలో 2 ఇడ్లీలుంటాయన్న విషయం మనకు తెలుసు కదా! షణ్ముఖ్ లేడు గానీ, స్కూలుకెళ్ళిపోయాడు గానీ, వాడి మాట ఇంటే ఖచ్చితంగా నవ్వుతాడు. ఫ్యూచర్‌లో వాడికెప్పుడైనా ఊహొచ్చి, అమ్మ మనం ఇడ్లీలు తింటే కిడ్నీలొస్తాయి కదా! అనే మాట అడుగుతాడేమో! ఏమో దానికి కూడా నేను ఆన్సర్ నెత్తి పెట్టుకొని ఉంచుకోవాలేమో! సరే. మన బాడీలో కిడ్నీలు మనకెలా పనిచేస్తాయి? ఇప్పుడు ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. దాని పనేంటి? అందులో ఉన్న వాటర్‌లో ఉన్న మట్టినంతా కూడా ఫిల్టర్ చేసి, మనకి ట్యాప్ ద్వారా క్లీన్ వాటర్‌ని పంపిస్తుంది. అలాగే మన బాడీలో కిడ్నీలు కూడా అంతే. మన బ్లడ్‌లో ఉన్న వేస్ట్ అంతా కూడా కిడ్నీ శుద్ధి చేస్తుంది. అంటే మీన్స్ ఆఫ్ ఫిల్టర్ చేసి మంచి బ్లడ్‌ని మనకి అన్ని పార్ట్స్‌కి కూడా సరఫరా చేస్తుంది. ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. మన బాడీలో ప్రతి పార్ట్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి? సపోజ్ నీకు ఒంట్లో బాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నీకు టాబ్లెట్స్‌తో పాటు వాటర్ కూడా తాగమని చెప్తారు. నువ్వు తిన్న ఫుడ్ అరగలేదు. వాటర్ తాగట్లేదు. నీకేదైనా కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. సరైన వాటర్ తాగట్లేదు. లేదా నీ బాడీలో బ్లడ్ చిక్కబడిపోయింది. వాటర్ అనేది తాగట్లేదు. ఇలా ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వాటర్‌తోనే ముడిపడి ఉంటది. నిజంగా చెప్తున్నాను. ఒక ఏజ్ అండ్ టైమ్‌లో గనక మనం సరైన వాటర్ తాగకపోతే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి బుద్ధొచ్చి వాటర్ తాగినా కూడా మన బాడీ అందుకు అంగీకరించదు. అంటే మన బాడీ మన మీద అలుగుతుందనమాట. సపోజ్ మనుషులకి అలకొస్తే తీర్చగలం గానీ, బాడీకి అలకొస్తే అస్సలు తీర్చలేం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనుషులకేమన్నా అలకొచ్చినా, కోపమొచ్చినా ఒక చాక్లేట్ ఇచ్చో, లేదంటే వాళ్ళకొక గిఫ్ట్ ఇచ్చో అలక తీర్చొచ్చు. కానీ మన బాడీకి అలకొచ్చిందంటే మాత్రం నువ్వు ఎన్ని మందులు వేసినా అది మళ్ళీ తిరగబెట్టదనే గ్యారంటీ లేదు. అందుకే మన ఆరోగ్యాన్ని కొంచెంలో కొంచెమైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు బ్లడ్ చిక్కబడిపోయింది, వాటర్ తాగట్లేదు అని చెప్తున్నాం. ఒక టైంలో కనుక మీరు వాటర్ తాగకపోతే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి బ్లడ్ గనక చిక్కబడిపోయినప్పుడు అప్పుడు వాటర్ తాగినా కూడా బాడీ తీసుకోదు. ఆ బ్లడ్ చిక్కబడడానికి ఏం చేస్తారు? లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సొస్తుందనమాట. అలా కనుక మనం జాగ్రత్తలు తీసుకోపోతే హార్ట్‌కి కొడుతుంది. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అవుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకే అంతవరకు తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడదాం అంటున్నాను. ఈరోజు కిడ్నీకి సంబంధించింది ఏదో చెప్దామనుకున్నాను. కానీ వేరే టాపిక్ ఏదో వచ్చింది. దీని కంటిన్యూషన్ అయితే రేపు మాట్లాడుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.